పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ తెరంగేట్రానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు అయితే ఈ ఏడాది లేదంటే వచ్చే సంవత్సరం అకీరా వెండితెరపై కనిపిస్తారని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే అకీరాను పవన్ కళ్యాణ్ తన వెంట తిప్పుకొని వారసుడిగా హైలైట్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి అకీరాను ఇంట్రడ్యూస్ చేయడం, అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఇప్పించారు. ఇవన్నీ అకీరా ఎంట్రీకి సంకేతాలుగా నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా తాజాగా అకీరా నందన్ లాంచింగ్ పనులు వేగవంతమైనట్లు తెలుస్తోంది. అకీరాను లాంచ్ చేసే బాధ్యతలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఆ బాధ్యతలను రామ్ చరణ్కే పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు వినికిడి. స్టోరీ సెలెక్షన్, డైరెక్షన్, ఎంపిక ఇలాంటి ప్రతిదీ ఫస్ట్ ఫేజ్లో రామ్ చరణ్ చూస్తాడు అని అంటున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి రిఫర్ చేస్తారట. వారిద్దరి స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత చివరిగా పవన్ ముందుకు స్టోరీ వెళ్తుందని సన్నిహితులు చెబుతున్నమాట. అన్నయ్య అబ్బాయి మాటలను పవన్ కళ్యాణ్ కాదనరు. తనకంటే సినిమా నాలెడ్జ్ వారికి ఎక్కువగా ఉందని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తాను ఉన్న బిజీలో పవన్ కళ్యాణ్ కొడుకు కెరీర్ విషయంలో శ్రద్ధ తీసుకునే ఛాన్స్ అంతగా లేదు. ఇవన్నీ ఆలోచించి అకీరాని రామ్ చరణ్ చేతిలో పెట్టినట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్తో అకీరా తల్లి రేణు దేశాయ్ టచ్లో ఉన్నారట. కొడుకు అకీరా విషయంలో అన్ని అప్డేట్స్ను ఆమె అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం.